ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో యాక్చువల్గా అతను వచ్చేసి వాచ్మెన్గా పనిచేయాలా, వాచ్మెన్గా పనిచేసే అతన్ని వాచ్మెన్గా పనిచేయించుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుండి ఈ సూపర్ కే అనేవాళ్ళు ఈ స్థలంలో నుండి ఇంకో స్థలంలోకి సూపర్ కే షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసేటప్పుడు ఆ సూపర్ కే అనేవాళ్ళు వాళ్ళ యాజమాన్యంతో వాళ్ళ కూలీలతో పని చేయించుకోవాలా. అటువంటిది ఇతను వాచ్మెన్ పిలిచి పని చేయించుకున్నారు. అది కూడా వీళ్ళది పెద్ద తప్పు. చట్ట ప్రకారం వాళ్ళు వాచ్మెన్తో పని చేయించుకోకూడదు, వాళ్ళ లేబర్ని పిలుచుకొని పని చేయించుకోవాలా. అది తర్వాత అదేం జరిగింది, మొత్తం ఐరన్ దాదాపు 4 టన్నులు 5 టన్నులు ఉంటుంది. వాళ్ళు సేఫ్టీగా ఏదో చైన్ బ్లాక్తోనో లేకుంటే చిన్న మొబైల్ క్రైన్తోనో దాన్ని మామూలుగా దింపుకోవాలా. అటువంటి అంత పెద్ద ఉన్న ఐరన్ బాక్స్ అంతని ఆ మెటీరియల్ను షిఫ్ట్ చేయబోతూ తాడు కట్టి తాడు తెగిపోయి అతని మీద పడిపోయింది. అతను ఇక్కడ కింద ఏదైతే ఇజాలు ఉన్నాయో ఎక్కడైతే పార్ట్స్ ఉండదో ప్రైవేట్ పార్ట్స్ పైన పడి అది బ్లాస్ట్ అయి చనిపోయినాడు. దయచేసి ఇప్పుడు ఈ యాజమాన్యం చేసిన పెద్ద తప్పు ఏంటంటే వాచ్మెన్గా ఉపయోగించుకోకుండా ఈ విధులు నిర్వహించింది. ఈ విధులకు నిర్వహించి కూడా వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి అతను చనిపోయినందుకు అతని కుటుంబానికి నిర్లక్ష్యానికి మీరే బాధ్యత వహించాలా. మీరు బాధ్యత వహిస్తూ అతను వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలని కోరుతున్నాము. మమ్మల్ని అన్యాయం చేసి మా నాయన మాకు దూరం చేసినారు. ఇల్లు సెక్యూరిటీగా బయట కూర్చుండే మనిషిని లోపలికి పిల్లంపి ఏం పని చేసినారో మాకు తెలియదు. 3:30కు చనిపోయినాడని ఫోన్ వచ్చింది మాకు దీని తరపున నుండి ఏమి న్యాయం చేస్తారో చేయండి. మాకు ఒక తిక్క పిల్లోడు ఉన్నాడు, మేము 3 ఆడపిల్లలు ఉన్నాము. ఇప్పుడు పూబెట్టే వాళ్ళు లేరు. పనికి పోతే మా నాయన మీద ఆధారపడి మేము బతుకుతున్నాము. పనికి పోతే తిండి తినాలి, లేకపోతే పచ్చి ఉండాలి. మేము ఇంకా ఏమి న్యాయం చేస్తారో చేయండి సార్ మాకు. మీరు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.